సో, టెస్టిక్యులర్ సైజ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. రెండోది 2 టెస్టిస్‌లో మనకు టెస్టిస్ ఫంక్షన్ రెండే ఫంక్షన్స్ ఉంటాయి టెస్టిస్‌కి మగవాళ్ళలో. ఒకటి స్పెర్మ్ ఉత్పత్తి చేయడము. రెండోది టెస్టోస్టెరాన్ హార్మోన్. స్పెర్మ్ ఉత్పత్తి ఎంతవరకు ఉండాలి? మనకు ఒకరో ఇద్దరో పిల్లలు కలిగేంత వరకు ఉంటే చాలు. సో, దాని తర్వాత మనకు స్పెర్మ్ ఉత్పత్తి అవ్వకపోయినా మనకేం అవసరం లేదు. టెస్టోస్టెరాన్ మటుకు అట్‌లీస్ట్ 50, 55 ఇయర్స్ వరకు ఎంత హార్మోన్ బాగుంటే అంత మంచిది మనకు. సో, ఈ 2 ఫంక్షన్సే మనకు టెస్టిస్ ఫంక్షన్స్ కాబట్టి, ఎప్పుడు గూడా ఒక్క టెస్టిస్‌తో పుట్టిన వాళ్ళు గూడా చాలామందుంటారు. సో, వాళ్ళకి కూడా అసలు ఎప్పుడు గాని లైఫ్‌లో ప్రాబ్లమ్ లేకుండా పిల్లలు పుట్టడం గాని, నార్మల్‌గా హార్మోన్ ఉండడం గాని, ఇవి చాలా వరకు కామన్‌గా చూస్తుంటాం. ఎప్పుడో మా దగ్గరికి 60 ఇయర్స్, 65 ఇయర్స్‌లో ప్రాస్టేట్ ప్రాబ్లమ్ గురించి వచ్చినప్పుడు చెక్ చేస్తే గూడా ఒక టెస్టిస్‌తో ఉంటారు. సో, వాళ్ళని "ఏమైందండి మీ టెస్టిస్" అంటే, "నేను ఒకటే టెస్టిస్‌తో పుట్టాను సార్. నాకు 10 మంది పిల్లలున్నారని" అంటారు.